సృష్టిస్తాం, ఆ సంపద సృష్టించిన తర్వాత ఆ డబ్బుతోటే మీకు కరెంటు బిల్లులన్నీ తగ్గిస్తామని చెప్పేసి చెప్పిన మాట మీకు ఈరోజు అందరికి కూడా గుర్తు చేస్తూ ఉన్నా. మరి ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టడం అసాధ్యం. ప్రజలు ఇప్పటికే మేల్కొన్నారు. ఎందుకంటే ఎక్కడా కూడా ఉచిత బస్సు కనపడడంలా, ఎక్కడా కూడా ఈరోజు సూపర్ 6 ఆ హామీలు ఒక్క చోట కూడా నెరవేర్చిన దాఖలాలు కనపడడంలా. మరి ప్రజలకి ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారో మరి కూటమి ప్రభుత్వం పెద్దలందరూ కూడా తేల్చాల్సినటువంటి సమయం. ప్రతి నెల ఒక డైవర్షన్ టాపిక్ లాగా కొత్త కొత్త టాపిక్లు తీసుకొచ్చి ప్రజల మనసుల్ని డైవర్ట్ చేయాలనుకుంటున్నారు. కానీ మీరు చేస్తున్నటువంటి ఈ రకమైన పన్నుల వల్ల, కరెంటు ఛార్జీల వల్ల కావచ్చు, లేకపోతే రైతన్నలకి చేస్తున్నటువంటి ద్రోహం వల్ల కావచ్చు, ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నటువంటి పరిస్థితి ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది, ఇంకా పెరుగుతుందని